హైదరాబాద్ లోక్సభ ఎన్నిక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో ఢీ అంటే ఢీ అంటున్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్న మాధవీలత అసద్కు చుక్కలు చూపిస్తుందనే టాక్ వస్తోంది. తాజాగా అసద్కు మరొక షాక్ ఇచ్చారు మాధవీలత. అసదుద్దీన్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ మతపరమైన వ్యాఖ్యలు చేశాడని ఈసీకి ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవీలత ఆరోపించారు. బీఫ్ జిందాబాద్ అంటూ హిందువులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై కూడా తమ అనుమానాలు ఉన్నాయని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో మాధవీలత పేర్కొన్నారు. హైదరాబాద్ లోక్సభ ఎన్నిక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో ఢీ అంటే ఢీ అంటున్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. ఇక తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. అసదుద్దీన్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు మాధవీలత. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, గత కొన్ని రోజులుగా పాత బస్తీలో నెలకొన్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ అధికారుల్ని కలిసి మాధవీలత లిఖితపూర్వమైన ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. దాంట్లో ఎంపీ అభ్యర్థి ఎంఐఎం పార్టీ తరఫున ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలి, పోలీసులపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, దానిపై కూడా విచారణ జరపాలి అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవీలత ఈరోజు ఎన్నికల కమిషన్ ని కలిసి పూర్తి ఆధారాలతో సహా ఎన్నికల అధికారులకు ఆ ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తుంది. మొన్నటికి మొన్న అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక బీఫ్ దుకాణం దారుడి దగ్గరికి వెళ్లి బీఫ్ జిందాబాద్ అంటూ ఏదైతే ఒక స్లోగన్ ఇచ్చి అతన్ని హత్తుకున్నటువంటి వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు క్రియేట్ అయ్యాయి. ఒక వర్గం వారు దాన్ని ఎంతో పవిత్రంగా పూజించేటువంటి వాటినే జిందాబాద్ ఆ రకంగానే వ్యవహరించాలంటూ కూడా అసదుద్దీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీవ్ర ప్రకంపనలు క్రియేట్ అయ్యాయి. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని ఛానల్ డిబేట్స్ లో కూడా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఎన్నికల సందర్భంగా కావాలనే ఒక వర్గం వైపు ఓట్లని తనకు అనుకూలంగా మార్చుకునేందుకే అసదుద్దీన్ ఓవైసీ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడంటూ కూడా దేశవ్యాప్తంగా అంశం చర్చనీయం అయింది. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా కూడా అసదుద్దీన్ ఓవైసీ ఒక వర్గాన్ని విభజించి ఒకే వర్గం ఓట్లతో గెలిచేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నిత్యం హిందూ మతాన్నే హిందువులనే టార్గెట్ గా చేసి తను అడ్డగోలుగా స్పీచ్లు ఇస్తా ఉన్నాడు. ఇదంతా కూడా ఎన్నికల ఉల్లంఘనకి వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పరిశీలించి అసదుద్దీన్ పైన కేసు నమోదు చేయాలి, అతని పైన విచారణ జరిపించాలి, పోలీసుల తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయంటూ కూడా మాధవీలత ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా స్పందిస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ ఎన్నికల హడావిడి నెలకొన్న సందర్భంగా ఏవైతే కొన్ని అంశాలకు సంబంధించి సెన్సిటివ్ ఇష్యూస్ దానిపైన పార్టిసిపేట్ అవ్వకపోవడము, దాన్ని పదే పదే ప్రస్తావనకు తీసుకురావడము, ఎప్పుడు కూడా దాన్ని వ్యాఖ్యలు చేయడము, ఆ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, దానిపైన కొన్ని నిషేధాలు ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ మొన్నటి ప్రచారంలో బీఫ్ దుకాణదారుడికి వెళ్లి బీఫ్ జిందాబాద్ అని ఒకటి అనడము, దాంతో పాటు ఈ రకంగానే కొనసాగాలంటూ కూడా దాన్ని ప్రోత్సహించడం పట్ల చూస్తూ ఉంటుంటే ఒక వర్గం వారి మనోభావాలు దెబ్బలు తిన్నట్టు, ఆ వర్గం వారు అత్యంత పవిత్రంగా హిందువులు పూజించేటువంటి ఈ కార్యక్రమాన్ని తను కావాలనే ఉసిగొల్పి రెచ్చగొట్టి మళ్ళీ శాంతి భద్రతల విఘాతం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రెండు వర్గాల మధ్య పెద్ద మొత్తంలో కుమ్ములాట జరిగేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అసదుద్దీన్ ఓవైసీ అంటూ కూడా ప్రధానంగా ఈ అంశాలని దాంట్లో పొందుపరుస్తూ మాధవీలత ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో మొదటిసారిగా బీజేపీ పార్టీ ఒక హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మహిళను నిలబెట్టడం చరిత్రలో నిలిచినటువంటి స్థానం. ఇక్కడ గత బీజేపీ సాధించినటువంటి మెజారిటీ కంటే ఎక్కువగానే ఈసారి మాధవీలత సాధించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. గెలుపుకు దిశగా మాధవీలత అడుగులు ప్రతిరోజు ప్రచారానికి మాత్రం భారీ మొత్తంలో స్పందన లభిస్తుంది. కేంద్రానికి కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందజేస్తా ఉన్నాయి. ఈ టైంలో కూడా ఎంఐఎం పెద్ద మొత్తంలో మాధవీలతను దెబ్బ కొట్టేటువంటి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. అక్రమ కేసులు పెట్టి మాధవీలతను లేని వీడియోస్ క్రియేట్ చేసి
అక్కడ జరగని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వరుసగా మాధవీలత పైన అనేక కేసులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. తాజాగా నిన్న మహిళా ఉమెన్ ఎస్ఐ మాధవీలత అభిమానాన్ని తట్టుకోలేక తను స్వయంగా వచ్చి తను ఎవరైతే అక్కడ మాధవీలతని అత్తుకొని తనతో పలకరింపు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వెంటనే ఆ ఉమెన్ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిటీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఒక పక్క వివాదం కొనసాగుతోంది, మరో పక్క తన ప్రచారం సాగుతా ఉంది. మరోపక్క ఎంఐఎం నుంచి కూడా తీవ్రంగా మాధవీలతను ఎట్లా అడ్డుకట్ట వేయాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. హిందూ మతం వారిని తీవ్రంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఎంఐఎం వారు చేస్తా ఉన్నారు, అసదుద్దీన్ ఓవైసీ చేస్తా ఉన్నాడంటూ కూడా ప్రధాన ఉద్దేశంగా ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఆ కంప్లైంట్ ని కన్సిడర్ చేస్తారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.